ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు. ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం అక్షర బ్రహ్మయోగం నుండి 11వ శ్లోకం యొక్క భావాన్ని ఈరోజు తెలుసుకుందాం. 11వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్జునుడితో నీకు ఆ అద్వితీయమైన స్థితి ఏమిటన్నదే ఇప్పుడు చెబుతాను. యత్ అక్షరం వేదవిత వదంతి, దానిని వేదాలు తెలిసిన వారు చెప్తారు. ఆ అక్షరాన్ని ప్రణవమని, ఓంకారమని, ఆ ఒక్క అక్షరాన్ని బ్రహ్మమని వేదాలు చిహ్నంగా చెప్తాయి. బంధాలన్నింటినీ దాటగలిగిన వారు ఆ స్థానానికి చేరుకుంటారు. దానిని తెలుసుకోవడం కొరకు శిష్యులు గురుకులాల్లో బ్రహ్మచారులుగా చేరతారు. నేను బ్రహ్మచారిగా ఎందుకుండాలి? నేను ఉన్నతమైన స్థితిని చేరుకోవాలి. అద్భుతమైన ఈ అనుభూతి కొరకే తప్ప బ్రహ్మచర్యానికి వేరే ఏమీ అర్థం లేదు. దానిని నేను నీకు క్లుప్తంగా తెలియజేస్తాను. కఠోపనిషత్తులో కూడా సరిగ్గా ఇదే విధంగా ఓం ఇతి ఏతత్, ఓం అన్న అక్షరం అద్వితీయమైన దైవం యొక్క చిహ్నం, నిర్గుణ సగుణాల అనంత స్వరూపం యొక్క గుర్తు ఓం. వెంకటేశ్వర రూపాన్ని విగ్రహంలో కొలుస్తారు. అంటే విగ్రహం వెంకటేశ్వరుడు కాదు, అయితే ఆ వెంకటేశ్వరుని యథార్థ రూపాన్ని విగ్రహంలో చూస్తాం. ఓం శబ్దవాచ్యం, ఓం శబ్ద ప్రతీకం చ అని ఆదిశంకరాచార్యులు కఠోపనిషత్తు భాష్యంలో చెప్పారు. ఓం అక్షరం తుదిగా ఉన్న యథార్థం యొక్క ప్రతీక అని భారతదేశంలోని మతాలు కూడా ఓంను దేవనామంగా తీసుకున్నాయి. గురునానక్ ఈ ఓంకారంతోనే పరమపురుషుణ్ణి చేరుకుంటాం అన్నారు. మన దేశంలోని క్రైస్తవ సమాజంలో కూడా ఈ విధమైన గుర్తింపు నిదానంగా వస్తుంది. సెయింట్ జాన్స్ సువార్తల్లో ఒక పదం ఆరంభం పదంగా చెప్పబడింది. ఆ పదమే బ్రహ్మం. ఓం అనంత సత్యం యొక్క రూపం. ఆ పదం భగవంతుల్లో ఉంది. ఆ పదమే భగవంతుని తత్వం. ఆ తత్వపదమే రక్తమాంస మిశ్రంగా రూపుదిద్దుకొని భగవంతునిగా రూపుదాల్చింది. సెయింట్ జాన్స్ సువార్తల్లోనూ మన మతంలో కూడా ఓం అంతరార్థం గల చిహ్నంగా ఉంది. తత్వాన్ని చదివిన పాశ్చాత్యులు ఈ ఓం అన్న పదాన్ని చాలా ఇష్టపడతారు. వాక్కుకు, ఆలోచనకు, నామరూపాలకు అతీతంగా ఉన్నదానికి చిన్న పేరు ఇవ్వడానికి చూసినప్పుడు ఓం కంటే చిన్న పదాన్ని చెప్పలేం అని, ఓంలోనే అంతా కుదింపబడిందని, ఆ ప్రణవం నుంచే ప్రపంచమంతా వచ్చిందని శబ్ద బ్రహ్మంగా చెప్పబడింది. శబ్ద బ్రహ్మాన్ని పరబ్రహ్మంగా చెప్పుకుంటాం. అదేమిటో వచ్చే శ్లోకంలో, వచ్చే వీడియోలో తెలుసుకుందాం.